చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలు ఎలాగైనా గెలవాలనే దాంతో ఆయన తెలిసి ఉండి కూడా అలీవుగాని వాగ్దానాలు చేశారు. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తే ఆయన ఈ వాగ్దానాలు ఏనాటికి కూడా అమలు చేయలేదని మాత్రం గ్యారంటీగా చెప్పారు. ఎందుకంటే ఇవాళ పెన్షన్ పెంచావు 4000 రూపీస్కి, మహిళలకు ఉచితంగా బస్సులు ఇవ్వగలిగావు, అవి చేయడమే గగనంగా ఉంది. ఇవాళ నిరుద్యోగ వృత్తి ఇవ్వాలన్నా, ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇవ్వాలన్నా, లేదా రైతులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలన్నా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం కూడా అనుమతించడం లేదు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారిని ఎదురెత్తాం. మరోవైపు సూపర్ 6 వాగ్దానాలు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయినామని చెప్పి మీరు ప్రచారం చేసుకుంటారు. ఒకవైపు ఏమో సంపద సృష్టిస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి, అధికారానికి వచ్చిన తర్వాత ఇప్పుడు అప్పులు పుట్టిస్తా అని చెప్పి అప్పులు చేస్తూ ఉన్నారు. అంటే సంపద సృష్టించింది లేదు, కొత్తగా పెరిగిన సంపద లేదు, పెద్ద ఎత్తున అప్పులు చేశారు. 2 ఏళ్ల కాలంలో 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా మీరు అప్పుల్లో ముర్చారు తప్ప ఏ రకంగా కూడా సంపద సృష్టించిన దాఖలాలు లేవు. కాబట్టి ప్రభుత్వానికి చెప్తాం, ఇవాళ రాష్ట్రానికి ఉన్న అప్పులేంటి, మన ఆర్థిక పరిస్థితులు ఏమిటి, వీటన్నిటిపైన కూడా శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ అయోధ్య రామ జన్మభూమి విషయంలో 100 కోట్ల రూపాయలు దోపిడీ జరిగితే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వరు, ఖండించారు, అది తప్పని కూడా చెప్పారు. మీరు తిరుపతిలో లడ్డు జరిగితేనేమో బ్రహ్మాండంగా మాట్లాడారు, లడ్డు గురించి 3 నెలల పాటు అది తప్ప వేరే అజెండా లేనట్టు మాట్లాడారు. చివరి క్యాబినెట్లో కూడా దాని గురించే మాట్లాడారు. నేను ఒక్కడనే అందరూ మాట్లాడాలని చెప్పి మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారు రెచ్చగొట్టారు. మరి ఇవాళ అయోధ్యలో జరిగిన విషయం అది స్పష్టంగా చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాముడిని కూడా రాజకీయాలకు వాడుకుంది. ఆ టెంపుల్ కట్టిన దాంట్లో అది ప్రతిష్టాపనప్పుడు కూడా సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పూర్తిగా ఇన్వాల్వ్ చేశారు. మళ్ళీ ఈరోజు ఈ రకంగా కనీసం మాట్లాడాలని కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన మాట్లాడాలని చెప్పి కోరుతున్నారు.